ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మే 30 చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం. 1431లో వీరవనిత జాన్ ఆఫ్ ఆర్క్ మరణించింది. ఫ్రాన్స్ దేశానికి చెందిన జాన్ ఆఫ్ ఆర్క్ను మత విశ్వాసిగా ముద్రించి కాల్చివేయబడింది. 19 సంవత్సరాల వయసులో ఆమెను రోవెన్ అనే నగరంలో కాల్చివేశారు. జాన్ ఆఫ్ ఆర్క్ మరణం చారిత్రకంగా చాలా ముఖ్యమైందిగా పరిగణించబడుతుంది. 1925లో చైనాలోని షాంఘై నగరంలో చైనా విద్యార్థులు, కార్మికులు ఒక విప్లవాత్మక ఉద్యమం చేశారు. మే 30న బ్రిటిష్ పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిగిన తరువాత ఈ ఉద్యమం మొదలైంది. కార్మికులపై కాల్పులు జరగడంతో చైనా అంతటా అలాగే పలు ఇతర ప్రాంతాల్లో నిరసనలు, సమ్మెలు జరిగాయి. ఇది చైనాలో విదేశీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రజా ఉద్యమంగా మారింది. అనేక మంది ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా చైనా చరిత్రలో ముఖ్యమైన సంఘటనగా నిలిచింది. 1935లో అమెరికన్ బేస్బాల్ లెజెండ్ బేబ్ రూత్ తన చివరి ఆటను బాస్టన్ బ్రేవ్స్ తరపున ఆడారు. మే 25, 1935న బేబ్ రూత్ తన కెరీర్లో 714వ హోమ్ రన్ను కొట్టాడు. 5 రోజుల తరువాత అతను మేజర్ లీగ్ బేస్బాల్లో తన చివరి ఆట ఆడాడు. తన కెరీర్ను ముగించిన 1 సంవత్సరం తరువాత 1936లో బేస్బాల్ హాల్ ఆఫ్ ఫేమ్లో మొదటి 5 సభ్యులలో ఒకరిగా ఎంపికయ్యాడు. 1987 మే 30న గోవా రాష్ట్రంగా అవతరించింది. అంతకుముందు గోవా కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది. 1987లో గోవాకు రాష్ట్ర హోదా లభించింది. దీంతో భారతదేశంలో 25వ రాష్ట్రంగా అవతరించింది. ఈ రోజును గోవా ప్రజలు రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇక గోవా భారతదేశంలో పశ్చిమ తీరాన అరేబియా సముద్రం అంచున ఉంది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా పిలుస్తారు. కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి PMC, ప్రతిక్షణం సత్యదర్శనం.